నుంచి ఈ ప్రాసెస్‌లో చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు పనిచేస్తున్న ఆఫీస్‌లో, గవర్నమెంట్ ఆఫీస్‌లో మీరు 'మురళీధర్ గౌడ్' లంచం తీసుకుంటాడా? తీసుకోడా? అని చెప్పి మీకు ప్రతి నెలకోసారో, ప్రతి సంవత్సరానికోసారో టెస్ట్‌లుండేయంటగా మీకు? అంటే ఈడెప్పటికైనా లంచం తీసుకోకపోతాడా? ఏమన్నా డబ్బులు తీసుకొని పని చేస్తాడేమో చూద్దాం అని చెప్పి మీ సారోళ్ళు మిమ్మల్ని పరీక్షించేవాళ్ళంట. అలా గాదు గానీ, నా వర్క్ స్పీడ్‌కి ఆ! నా వర్క్ స్పీడ్‌కి వాళ్ళు కొంచెం భిన్నంగా ఆలోచించేవాళ్ళు. ఆ! ఎందుకంటే సామాన్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో వేసిన ఫైలు అక్కడే ఉండిపోవడము, దుమ్ము పట్టిపోవడము, లేకుంటే ఫైల్ దొరక్కలేదు, దొరకలేదు అనడము, పెండింగ్‌లో పెట్టడం ఇవన్నీ అవును. సర్వసాధారణంగా కొంచెం అవును. జరుగుతుంటాయి. కానీ నేను అలాంటివాడిని కాదు సార్. నేను ఎప్పటికప్పుడు వచ్చింది వచ్చినట్టుగా నా టేబుల్ మీద మీకు గుండు పిన్ కూడా కనిపించేది కాదు. హ్మ్. అయితే సబ్మిట్ చేయటము, లేకపోతే కిందికి ఫార్వర్డ్ చేయటం. హ్మ్. అంతే తప్ప నా దగ్గర ఏం పెట్టుకునేవాడిని కాదు. ఆ క్రమంలో చాలామంది ఒక రకమైనటువంటి అపోహలకు అనుకున్నారు. ఇ వీడు ఎన్నో డబ్బులు తీసుకొని ఈ పనులు చేస్తున్నాడని చెప్పేసి. ఈయన ఇంత స్పీడ్‌గా ఇంత పనిచేస్తున్నాడు. స్పీడ్‌గా ఆ! పనిచేస్తున్నాడు. డబ్బులు తీసుకుంటే తప్ప పని చేయరు గదా! అని చెప్పేసని బాగా అబ్జర్వేషన్ పెట్టారు. ఆ! అబ్జర్వేషన్ పెట్టారు గానీ, వాళ్ళు ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళని గూడా అడగటము, హ్మ్. వాళ్ళ చేత గూడా మనకేమన్నా నా మీద ఏమైనా కంప్లెయింట్లు ఇప్పించాలి హ్మ్. అనేటువంటి ఆలోచన చేశారు గానీ, అంటే నేను తీసుకోలేదు అని చెప్పను సార్. సో తీసుకోలేదని చెప్పను. నేనేనాడు ఎవరి డబ్బులు నేను చేత్తో తాకలేదు సార్. హ్మ్. ఎవరైనా మురళీధర్ ఇగో ఎంచుకోవా అని చెప్పేసనంటే ఓ 50 100 100,000 కూడా కాదు. 50 100 ఇస్తే అక్కడ పెట్టిపోయేవాళ్ళు అంతే. నేను తీసుకునేవాడిని తప్ప. పని చేపించుకున్న తర్వాత వాళ్ళ ఆనందం కొద్దీ అంతే. ఆ! ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ. హ్మ్. నో. సో, అయితే 'రంగస్థలం' సినిమాలో మీరెక్కడ కనిపించారు సార్? నేను 'రంగస్థలం' సినిమా మొత్తం చూసాను మళ్ళీ. చూసారా? జగపతి బాబు గారి వెనకాల ఉంటాను. అవునా? ఆ! మీరు మళ్ళీ ఈసారి చూస్తే 'ఆగడు' సినిమా చూడండి. ఆ! మహేష్ బాబు గారి వెనకాల ఉంటాను. ఓకే. నేను చేసినవి ఒక 4, 5 సినిమాలు సార్. ఆ! దాంట్లో 'వినవయ్య రామయ్య' అనే ఒక సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. మంచి హ్మ్. క్యారెక్టర్ అంటే 4 డైలాగులున్న క్యారెక్టరు. ఒక అద్భుతమైనటువంటి ఒక మహానటుడి పక్కన నిలబడి పక్కన కూర్చొని చేసిన క్యారెక్టరు. 'ప్రకాష్ రాజ్' గారి పక్కన నేను కూర్చొని చేసిన క్యారెక్టరు 'వినవయ్య రామయ్య.' హ్మ్. సింధూరపు కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి తీసిన సినిమా. సో, ఆ అబ్బాయి పేరు నాగ్ నాగ్ అశ్వినో ఏదో ఉంది సార్ ఆ అబ్బాయి పేరు. ఓకే. అతను ఫస్ట్ టైమ్‌గా హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ హ్మ్. సింధూరపు కృష్ణారెడ్డి గారు తీసిన సినిమా 'వినవయ్య రామయ్య.' హ్మ్. దాంట్లో 3, 4 డైలాగులున్న క్యారెక్టర్ నాకిచ్చారు. హ్మ్. ఇంకా 'ఆగడ్‌లో' గాని, 'రంగస్థలంలో' గాని ఇంకొక సినిమా 'కృష్ణంరాజు' గారి సినిమా ఒకటుంది సార్. ఓకే. అది రిలీజ్ అవ్వనట్టున్నది. హ్మ్. ఇలాగ నేను జస్ట్ ఒక 5 సినిమాల్లో నేను ఈ కంపెనీ ఆర్టిస్ట్‌గా వెళ్లి చేశాను. కనీసం మీరు 'రంగస్థలంలో' ఉన్నారన్న విషయం సుకుమార్ గారికన్నా తెలుసా? తెలీదనుకుంటా సార్. తెలీదు. 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 శ్రీమట్ల గారికి 'ఆగడులో' తెలీదు. తెలీదు. అసలు నేను వాళ్ళు వాళ్ళు నన్నెందుకు చూస్తారు సార్? ఆ! కంపెనీ ఆర్టిస్ట్‌లో 100, 150 మంది పోతారు కదా సార్. హ్మ్. దాంట్లో ఆ గుంపులో నిలబడ్డా నేను. మరి 'పుష్పలో' యాక్ట్ చేశారు గదా! అప్పుడు సుకుమార్ గారికి సార్ చెప్పారా? పిలిపించారు సార్. ఆ! సార్ చెప్పారు. పిలిపించారు. మీరు చెప్పారా? చెప్పలేదు సార్. ఆ! చెప్పలేదు. హ్మ్. మరి సార్‌కి మరి సారు వేరే సినిమాలు చూసి నన్ను ఆ క్యారెక్టర్‌కి రమ్మని చెప్పారా? హ్మ్. మరి లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వాళ్ళ స్థాయిలో గనక సరే ఈ క్యారెక్టర్ ఆయనకి వాళ్ళకు ఆ సినిమాలు చూసి వాళ్ళేమన్నా పిలిచారో తెలీదు గానీ, హ్మ్. నేను సినిమా నా షూటింగ్‌కి వెళ్ళిన రోజున మాత్రం సుకుమార్ గారు నన్ను గౌరవంగా పలకరించారు సార్. హ్మ్. పలకరించారు. హీరో గారికి పరిచయం చేశారు. హీరో గారికి పరిచయం చేస్తే హీరో గారు గూడా నాకు తెలుసు అని అన్నారు. అల్లు అంటే అర్జున్ గారా? ఆ! అర్జున్ గారు. అంటే డీజేటీలో చూసుంటారు. అవును. హ్మ్. అంతే. అంటే డీజే టిల్లు అంటే మీ కెరీర్ మొత్తాన్ని అంటే అప్పటిదాకా నేను ఒక మంచి నటుడినవ్వాలి, పేరు తెచ్చుకోవాలి. ఇది ఒక యాంబిషన్ ఉన్న మనిషి, ఆ మనిషి కోరికలంతా తీర్చేసిన సినిమా. కోరిక తీర్చలేదు. ఆ! కోరిక తీర్చలేదు. దానివల్ల నాకొక ఐడెంటిటీ వచ్చింది. హ్మ్. 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 ఐడెంటిటీ వచ్చింది. సార్. నేను సినిమా నటుడిని అవ్వాలని నాలో ఒక నటుడున్నాడు. నేనొక మంచి పాపులారిటీ ఉన్నటువంటి సినిమా నటుడిని అవ్వాలి. ఒక ప్రతిభావంతుడైనటువంటి నటుడు మురళీధర్ గౌడ్ అనిపించుకోవాలని అనుకున్న నాకు ఒక ఊతం దొరికింది 'డీజే టిల్లు.' డీజే టిల్లు. ఆ ఊతాన్ని నాకు అందించింది తరుణ్ భాస్కర్ గారు. సో, 'తరుణ్ భాస్కర్' గారి నుంచి ఈ సినిమా ఆయన రిఫర్ చేసారా? యెస్ సార్. ఎలా యెస్. అది? నేను తరుణ్ భాస్కర్ గారి సినిమా కాదు వెబ్ సీరీస్ ఒకటి హ్మ్. 'పిట్టకథలు' హ్మ్. అనే ఒక వెబ్ సీరీస్‌లో 'రాముల' అనే ఎపిసోడు తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేశారు. సో దాంట్లో ఎక్స్ఎమ్మెల్యే రామచంద్రయ్య క్యారెక్టర్‌కి నన్ను పిలిచారు. హ్మ్. నన్ను పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. నేను ఒకరోజు మా ఊరికెళ్తున్నాను సార్. ఆ! మా ఊరికెళ్తుంటే బస్సులో నాకు ఫోనొచ్చింది. ఫోనొచ్చి హలో అంటే
మురళీధర్ గారు అప్పుడు నేను మురళీధర్ గౌడ్ అని పెట్టుకోలేదు, మురళీధర్. మురళీధర్ అని పెట్టుకున్నాను. మురళీధర్ గారు అంటే అవునండి అన్నాను. అంటే అప్పుడు సీరియల్స్లో వేస్తున్నారు కదా సార్, చిన్న చిన్న వేషాలు వస్తున్నాయి సీరియల్స్లో. వన్ డే క్యారెక్టర్స్ చేశాను, వన్ సీన్ క్యారెక్టర్స్ సార్. చేస్తున్నాను. నేను నెలకు ఒక వారం 10 రోజులు ఆ సీరియల్స్లో ఆయా సీరియల్స్లో చేసే బిజీలో ఉన్నాను. బిజీలో అంటే 1 వీక్ 10 డేస్ ఉంటున్నాను. అవును. 20 రోజులు ఖాళీయే. ఆ 20 రోజులు మళ్ళీ నాలో టెన్షనే సార్. 20 రోజులకి ఎట్లా ఖాళీగా ఉన్నాం ఈరోజు, పని కావాలి, పని కావాలి. ఖాళీగా ఉన్నాము, నాకు ఏదైనా పని కావాలి అని చెప్పేసి అనుకునేవాడిని. ఖాళీగా ఉన్న టైంలో నేను రామకృష్ణ మఠం వెళ్ళేవాడిని, మఠంలో కూర్చునేవాడిని, చిన్న బుక్ స్టాల్లో కూర్చునేవాడిని. మా ఊరికి వెళ్తున్నాను, మురళీధర్ గారు అంటే అవునండి అన్నాను. సార్ నేను తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ అన్నాడు. కొన్ని సినిమాల్లో ఫోను పడిపోయినట్టు, జర్కి ఇచ్చినట్టు, కూర్చున్నాడు లేచి నిలబడ్డట్టు, ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి సార్. ఆ విధంగా నేను ఏమి వింటున్నానో నాకు అర్థం కాలేదు. ఆ బస్సు రోదకి ఈ శబ్దం చిన్నగా సార్ ఏంటి సార్ అన్నాను. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నానండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అన్నాడు. సార్ నమస్కారం సార్ అన్నాను. ఒకసారి మీరు ఆఫీస్కి వస్తారా, డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు, మాదొకటి మేము తెలిసిన దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అన్నాడు. ఊరికి వెళ్తున్నా, దారి మధ్యలో ఉన్నా, ఇప్పుడు ఏం చేయాలి, ఊరికి వెళ్తున్నానంటే ఫోన్ తీయని పెట్టేస్తాడేమో, అవును, మళ్ళీ మనకు అవకాశం రాదేమో అని. సార్ నేను హైదరాబాద్ కొద్ది దూరంలో ఉన్నాను, ఇప్పుడు రమ్మంటారా సార్ అన్న. అర్జెంట్ ఏం లేదు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను మా ఊరు వెళ్తున్నాను సార్ అన్నాడు. ఎప్పుడు వస్తారు అన్నాడు. అంటే వెంటనే మీరు రమ్మంటే ఇప్పుడు వెంటనే వచ్చేస్తా సార్ అన్న. అర్జెంట్ ఏం లేదు, మీరు మీ ప్లాన్ ప్రకారంగా మీరు అక్కడే నాకు సమయం అనుకూలం అవుతున్నా సార్, అక్కడే నా కాలం సహకరిస్తున్నారు. మీ ప్లాన్ ఏమిటి, మీరు ఎప్పుడు వెళ్తున్నారు, మీరు ఎన్ని రోజులు వస్తారు అని అడిగారు. యాక్చువల్గా నేను ఒక 5-6 రోజులు ఉందామని పోతున్నా మా ఊరికి. అంటే సార్ నేను ఒక 2-3 డేస్ మా ఊర్లో ఉందామని వెళ్తున్నాను సార్, మీరు రమ్మంటే రేపు వచ్చేస్తాను సార్ అన్నారు. అక్కర్లేదండి, మీరు వెళ్ళండి, మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి, ఎప్పుడు రావాలో నేను చెప్తాను అని అడిగాను. ఓకే, ప్రశాంతంగా అంటే అమ్మాయి అనుకున్నాను. ఒక 2-3 డేస్ ఉన్నాను, వచ్చాను. వచ్చిన వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సరే మీరు రామానాయుడు స్టూడియోస్కి రండి అన్నారు. రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళాను. పైన వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కూర్చోబెట్టారు. కూర్చున్నాక ఒక అతను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. వచ్చి సీన్ పేపర్ ఇచ్చారు. సీన్ పేపర్ ఇచ్చి దీంట్లో రామచంద్ర క్యారెక్టర్ సార్ మీద ఈ డైలాగులు మీరు బైహార్ట్ చేసుకోండి, నేను ఒక 5-10 మినిట్స్ తర్వాత వస్తాను, అప్పుడు నేను మిమ్మల్ని ఆడిషన్ తీసుకుంటాను అన్నాడు. ఓకే సార్ అన్నాను. కొన్ని మంచిని ఇప్పించాడు సార్ అన్న. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్కి నేను వెళ్ళాను, అదొక ఆనందం. అవును, కరెక్ట్. పెళ్లి చూపురు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను, ఆయన నన్ను పిలిచారు, ఎంత గొప్ప విషయం అవును అని ఆ యొక్క దాంట్లోనే ఉన్నాను. ఇంకా దాహం వేస్తుంది. కొన్ని మంచిలు ఇప్పించాను సరే, మంచిలు ఇప్పించారు. కూర్చున్నాను. తర్వాత బయట చూసుకున్నాను. అది నాకు ఎందుకో నా అదృష్టవశాత్తు ఈ సీన్ పేపర్లు, ఈ డైలాగులు అన్నీ నాకు వెంటనే రిజిస్టర్ అయిపోతాయి, ఎక్కేస్తాయి సార్. కొంచెం నెమ్మదించిన తర్వాత ఒక 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. ఇంకా రాడేంటి నేను అనుకుంటున్నా. 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ ఓకేనా సార్ అన్నాడు. ఐఎమ్ రెడీ సార్ అన్నాడు. తీసుకుందాం, షూట్ చేద్దామన్నాడు. చేద్దాం సార్ అని చేశాను. చేసిన తర్వాత కూర్చోండి సార్, నేను లోపల ఒకసారి డైరెక్టర్ గారికి చూపించి వస్తాను అన్నారు. వెళ్ళాడు ఆయన. అంటే డైరెక్టర్ గారు లోపల ఉన్నారు. ఓకే, అది కూడా ఒక పాజిటివిటీ. ఒక్కోసారి డైరెక్టర్ ఉండరు, మనం వెళ్ళిన కష్టం వేస్ట్ అయిపోద్ది. ఉన్నారు. తర్వాత ఒక 5 నిమిషాలకు వచ్చారు. 5 నిమిషాలకు వచ్చి సార్ ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పారు కదా, ఇప్పుడు ఇంకో సీన్ పేపర్ ఇచ్చారు, ఇది ఒక్కసారి ఈ డైలాగ్ కూడా చెప్పండి సార్, ఇది కూడా షూట్ చేద్దామన్నారు. ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత మీరు కూర్చోండి సార్ అన్న, మీరు ఇక్కడే ఉండండి సార్ అన్న, చూసుకున్నా చేద్దాం సార్ అన్న, ప్రిపేర్ అయినారన్న, అయిపోయింది సార్ అన్న. చేశాను. చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్తున్నాడు. ఓకే మీరు కూర్చోండి అన్నాడు. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక నిమిషం చెప్పండి అన్నాడు. సార్ ఇది ఏమైనా ఏం కాకపోయినా ఒకసారి సార్ను చూస్తాను సార్ నేను. లోపల నేనేం డిస్టర్బ్ చేయను సార్, ఒక్కసారి నమస్కారం చేసుకొని వస్తాను అంతే. ఈ ఆడిషన్ ఏమైనా దీని రిజల్ట్ ఏమైనా కానివ్వండి, నేను సార్ని ఒక్కసారి చూడాలి సార్ అంటే చెప్తానండి అన్నాడు అని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది. తరుణ్ భాస్కర్ వచ్చాడు. ఈయన చెప్పినట్టున్నాడు అక్కడ, ఇట్లా అనుకుంటున్నాను. ఎంత మంచి మనిషి చూడండి, రండి అని చెప్పి పిలిపించలేదు ఆయన. అంతే.
ఆయన వచ్చేసాడు సార్. ఆయన తలుచుకుంటే రమ్మను అని ఒక ఆ! పిలుపు ఆ! సరే పంపియచ్చు. పెరు ఆ! ఎట్లాగో ఆయన డిసైడెడ్. ఆయన ఎప్పుడు డిసైడెడ్ తెలుసా సార్? అంటే ఇది నా మనసులో మాట. ఆయన ఎప్పుడైతే నాకు కాల్ చేసి ఒకసారి ఆఫీస్‌కి రమ్మనండి అని చెప్పాడో, హ్మ్. నా క్యారెక్టర్ ఫిక్స్ చేసుకున్నాడు ఆయన. ఆయన అప్పుడే డిసైడ్. నాకు అర్థమైంది. ఆ! తర్వాత అర్థమైంది నాకు. ఈ ఆడిషన్ అనేది జస్ట్ ఒక ప్రూఫ్. హ్మ్. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అవును. అనే దాని మీద. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఒకసారి ఒక 2 నిమిషాల కోసం మిమ్మల్ని కలవాలనుకుంటూ సార్ అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిండో, రమ్మనని చెప్పకుండా ఆయన స్వయంగా వచ్చేసాడు. సార్. నేను ఇంకా అతను వస్తాడేమో, అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడేమో, రమ్మంటున్నాడేమో, ఇప్పుడు కుదరని అంటాడనో, ఏదో అనుకుంటానని నేను అనుకున్నా. హ్మ్. వచ్చేసరికి నేను షాక్ అయిపోయాను సార్. లేచి నిలబడ్డా. "ఏయ్! మీరు కూర్చోండి సార్" అన్నాడు. హ్మ్. కూర్చోగానే ఆయన నన్ను నన్ను కూర్చోబెట్టి ఆయన కూర్చున్నాడు. సార్. కూర్చొని ఇది మనం చేద్దాం సార్. ఇది ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్ అన్నారు. ఆ విధంగా క్యారెక్టర్ చేసినాము. 2 డేస్ చేసినాము. హ్మ్. అప్పుడే ఆయన భార్య లత గారు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేశారు. అదైన తర్వాత నాకు తరుణ్ భాస్కర్ గారి మీద ఒక రకమైన అనుబంధం ఏర్పడ్డది. నా మనసులో నాకే. నా ఖచ్చితంగా. తరఫున. ఖచ్చితంగా. నా తరఫున. హ్మ్. ఇతన్ని నేను మర్చిపోకూడదు హ్మ్. అనుకున్నా. ఎక్స్ రామచంద్రయ్యకే. హ్మ్. ఆ క్యారెక్టర్‌కే. ఎందుకంటే ఆయన ఇచ్చిన గౌరవం, మర్యాద అటువంటిది సార్. నిజంగానే మర్చిపోలేను. అదయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి నేను మళ్ళీ నా నా పనిలో నేనున్నాను. ఆ తర్వాత ఒక్కసారి ఒక పేటీఎం యాడ్‌కి కూడా సార్ నన్నే పిలిచారు. హ్మ్. పిలిచి ఆ రోజు ఫస్ట్ టైమ్ ఎక్కడికో ఒక కాలేజ్ దగ్గరికి రమ్మన్నారు. నేను స్కూటర్ ఏసుకొని పోయినా. నాకు యాక్టివా అంటే ఇష్టం. దాని మీద పోయాను నేను. పోతే అక్కడ నాకు ఫస్ట్ టైమ్ తరుణ్ భాస్కర్ గారిది అది అయిపోయింది. ఏది హ్మ్. ఆ పిట్టకథలు ఎక్స్ రామచంద్ర క్యారెక్టర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నాకొచ్చిన ఈ అవకాశం తరుణ్ భాస్కర్ గారితోని అది యాడ్ ఫిల్మ్ యాడ్. దట్ పేటీఎం హ్మ్. ఒక కాలేజీ ఆవరణలో. నేను పోయి స్కూటర్ అక్కడ పెట్టేసిన. అప్పుడు మనం అంతే కదా! స్కూటర్ అక్కడ పెట్టేసిన తర్వాత మేనేజర్ వచ్చిండు. మేనేజర్ వచ్చేసి "సార్ రండి. మీరు మేకప్ ఏసుకొని, కాస్ట్యూమ్ ఏసుకున్న తర్వాత అక్కడ షూట్ జరుగుతోంది. అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా సార్" అని మొట్టమొదటిసారి నన్ను కార్ వ్యాన్‌లోకి తీసుకుపోయాడు. హ్మ్. మీ లైఫ్‌లో ఫస్ట్ అది క్యారియర్. ఫస్ట్ టైమ్ కార్ ఆ! వ్యాన్‌లో తీసుకుపోయాడు. ఆ కార్ వ్యాన్‌లో ఇగ అదే అంతే. అట్లా జరిగింది. అయితే ఏమైంది సార్, అంటే అంత కంఫర్టబుల్‌గా నన్ను చూసాడాయన తరుణ్ భాస్కర్ గారు. అవసరం లేదు. నాకు కార్ వ్యాన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. నన్ను అంటే చెప్తున్నా. ఆ తర్వాత ఏమైంది సార్